జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు. రాహుతో కలిసి ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఏలినాటి శని ఉన్నది. మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. కొలెస్ట్రాల్, బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మేషరాశిలో. దాని మూలంగా వివాహిత జీవితంలో చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో ఇది వాళ్ళకి వర్తించదు. కుంభరాశిలో 2వ స్థానంలో శుక్రుడు ఉండటం మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండదు. కానీ ధన నష్టం అంటూ జరుగుతుంది ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు అప్పు ఇచ్చి మీరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ వారం అంతాను మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. జాబ్ చేంజ్ అవ్వకండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాబ్లో మీకు శత్రువులు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ వారంలో. మానసికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసమై మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.